మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల బాదేపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. మార్చురీలో ఉన్న మృతదేహాన్ని కుక్కలు పీక్కు తిన్న ఘటన అందరినీ కలిచివేసింది. జడ్చర్ల మండలం నాగసాల గ్రామానికి చెందిన భీమయ్య 2 రోజుల క్రితం చెరువులో పడి మృతి చెందారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం బాదేపల్లి ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో మార్చురీ గదిలో ఆ డెడ్ బాడీకి పోస్టుమార్టం చేయాల్సి ఉంది. అయితే అప్పటికే కుక్కలు గదిలోకి దూరి భీమయ్య మృతదేహాన్ని పీక్కు తిన్నాయి. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు వైద్యాధికారులకు సమాచారం ఇచ్చారు. కుక్కలను అక్కడి నుంచి తరిమివేశారు. అనంతరం బాడీకి పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి గురుప్రసాద్ అందిస్తారు. మనం జడ్చర్ల బాదేపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నాం. ఇది ఓల్డ్ ఆసుపత్రి అని చెప్పవచ్చు. ఇదే ఆసుపత్రిలో నిన్న ఏదైతే నాగసాలకు సంబంధించిన భీమయ్య మృతదేహాన్ని కుక్కలు పీక తిన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కనీస భద్రతా ప్రమాణాలు కూడా పాటించింది. ఇక్కడ కిటికీలు కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది. ఈ కిటికీల నుంచి కుక్కలు లోపలికి వెళ్లి భీమయ్య మృతదేహాన్ని పీక తిన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తుంది. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక సామాన్యుడి మృతదేహాన్ని ఇక్కడ తీసుకొస్తే కనీసం ఇక్కడ భద్రతా ప్రమాణాలు పాటించడంతో పాటు ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ కూడా ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేని సిచ్యువేషన్ మనకైతే చూడొచ్చు. విజువల్స్ కూడా ఇదంతా మార్చారని చెప్తున్నారు. ఇంత దారుణంగా ఉంటుందా? ఒకటి సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా, అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఇన్ఛార్జ్ గా ఉన్న ఈ జిల్లాలో ఇది జడ్చర్లలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసి ఇది ఓల్డ్ ప్రభుత్వ ఆసుపత్రి అని చెప్పవచ్చు. ఇక్కడికి ఎవరైతే సామాన్యులు చనిపోతే యాక్సిడెంట్లు జరిగినప్పుడు కూడా ఇవన్నీ కూడా డెడ్ బాడీ కూడా ఇక్కడ తీసుకొస్తుంటారు. ఈ క్రమంలో ఈ నాగసాలకు సంబంధించిన భీమయ్య డెడ్ బాడీ కూడా ఇక్కడ తీసుకొచ్చారు. కానీ ఇక్కడ సెక్యూరిటీ లేకపోవడం, అలాగే కిటికీలు కూడా ఎక్కడికక్కడ కూడా పగిలిపోయి ఉండడంతో కూడా పూర్తిగా గ్లాసెస్ పగిలిపోయి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన నేపథ్యంలోనే కుక్కలు లోపలికి వెళ్లి పూర్తిగా డెడ్ బాడీని పీక తిన్న సిచ్యువేషన్ అందరినీ కలిచివేసింది. ఒక సామాన్యుడు ఈ రకంగా పోస్ట్ మార్టం తీసుకొస్తే ఈ రకంగా వివరించడం పట్ల కూడా ప్రభుత్వ అధికారులు ఈ రకంగా నిర్లక్ష్యం వహించడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి లక్ష్మారెడ్డి కూడా ఇన్సిడెంట్ పై ఫైర్ అయ్యారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో మాత్రం బాధ్యులు ఎవరైతే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంతా కూడా మార్చరీ అని చెప్పవచ్చు. ఈ మార్చరీ ఈ రకంగా ఉంటుందా? కనీసం ఇక్కడ పూర్తిగా ఏర్పాట్లు చేయలేదు. పూర్తి నిర్లక్ష్యంగా వేస్తే ఒక డెడ్ బాడీలు సామాన్యుడు ఒక డెడ్ బాడీ తీసుకొస్తే ఈ రకంగా పూర్తిగా గ్లాసెస్ పగిలిపోవడం, కిటికీలు సరిగా లేకపోవడం, అలాగే భద్రతా ప్రమాణాలు లేకపోవడం, చెత్తా చెదారంతో నిండిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంత దారుణమైన విషయం అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మరికొంతమంది కూడా విమర్శిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది అడిగి తెలుసుకుని ఎలా చూస్తారమ్మా ఈ ఇన్సిడెంట్ ను మీరు? చాలా కలిచివేసే అంశం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక డెడ్ బాడీ, ఒక సామాన్య డెడ్ బాడీకి తీసుకొని కుక్కలు పీక తిన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏమంటారు? చాలా బాధాకరమైన విషయం అండి. అమానుషమైన చర్య. ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఒక మార్చురీ అన్నప్పుడు భద్రతా సిబ్బంది ఎక్కడ పోయిందండి? ఆఫీసర్స్ ఎక్కడ పోయినారు? ఎంత దరిద్రం ఇది! ఇలాంటి చర్యలు జరగడం వల్ల జనాలకు ప్రభుత్వం అంటే, పాలకులంటే, ప్రభుత్వ ఆసుపత్రులు అంటే, ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి ఆసుపత్రులైనా మార్చురీలైనా లేనప్పుడు సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉంటుందండి? ఇది భద్రత లేకపోవడం వల్ల వాళ్ళకి ఎంత బాధాకరంగా ఉంటుంది. ఒకసారి మనం కూడా ఆలోచన చేయాలి. ఇలాంటి దుస్థితి ఇంకెవ్వరికి కలగకూడదని, ఇలాంటి పరిస్థితులు ఇంకెవ్వరు ఫేస్ చేయకూడదని నేను మనసారా కోరుకుంటున్నాను. ఏ రాజకీయ పార్టీలకు అతిథిగా నేను సంప్రదించి మాట్లాడటలేదు, ఎవరికి నేను వ్యతిరేకంగా మాట్లాడటలేదు. సామాన్య ప్రజల తరపున మాట్లాడుతున్నాను. ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల ఏమవుతుందంటే పేద ప్రజలు గవర్నమెంట్ ఆసుపత్రులు అంటే ఒక భయభ్రాంతులకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి ఇలాంటి విషయాలకు ఎవరైతే నిర్లక్ష్యం వహించారో ఆ అధికారులను శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. మార్చర్ అంటే ఈ విధంగా ఉంటుందా? ఇంత దారుణంగా ఉంది. అసలు మీడియా పరంగా మేము ఇక్కడికి వస్తున్నాం, మేము చూస్తే కూడా మాకు అంతా ఒక షాకింగ్ గురి చేస్తుంది. అంటే ఒక సామాన్యుల డెడ్ బాడీలను కూడా ఇక్కడ తీసుకొస్తారు. అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ కిటికీలు సరిగా లేవు, అలాగే లోపల మొత్తం గ్లాసెస్ పగిలిపోయి ఉన్నాయి. ఈ నేపథ్యంలో కుక్కలను లోపలికి వెళ్లి ఆ డెడ్ బాడీలను పీక తింటున్న సిచ్యువేషన్ ఎలా చూస్తారు? అదే అండి, చాలా బాధాకరం. మీరు కుక్కలు స్పెషల్ గా మా దగ్గర జడ్చర్ల మున్సిపాలిటీలో చాలా విపరీతమైన బాధలు అనుభవిస్తున్నారు కుక్కల వల్ల. ప్రతి గలీలో వెళ్ళండి మీరు, ఖచ్చితంగా ఏదో ఒక సంఘటన జరిగింది ఉంటుంది. ఈ కుక్కల విషయంలో కూడా ఏదో ఒకటి ఫైనల్ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. మా మున్సిపాలిటీ తరఫున మేము కూడా ఏబీసీ సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది. జస్ట్ ఓపెనింగ్ వరకే అది ఉండిపోయింది. అది మా తప్పు కూడా, పాలకులు అందరు కలిసి మాట్లాడుకోకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం. ఏబీసీ సెంటర్స్ ఓపెన్ చేసాం అంతే, రిబ్బన్ కట్ చేసాం, యూజ్ చేసింది లేదండి. దీని వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇలా ఏబీసీ సెంటర్స్ కాకుండా నా ఉద్దేశం ఏంటంటే కుక్కల్ని పట్టుకొని ఎక్కడైనా వదిలేయడం కానీ, లేదంటే ఇంకేదైనా చర్యలు తీసుకొని ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను. మొత్తానికైతే ఎవరైతే నిర్లక్ష్యం వహించారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వైద్యాధికారులు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్తారు. మనం కూడా పూర్తి స్థాయిలో మాత్రం ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అయితే మార్చర్ అనేది పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతుంది. ఇక్కడ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. కొత్తగా 100 పడకల ఆసుపత్రిని కల్వకుర్తిలో నిర్మించారు. ఇది ఓల్డ్ ప్రభుత్వ బాదేపల్లి ఆసుపత్రి. ఇక్కడ ఏదైతే సామాన్యులు కావచ్చు, ఎవరైతే డెడ్ బాడీ ఉంటే ఇక్కడ మార్చిలో భద్రపరుస్తారు. ఈ మార్చిలో భద్రపరిచిన డెడ్
బాడీలో కూడా సెక్యూరిటీ లేని సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ఏదైతే కుక్కలు కూడా ఒక డెడ్ బాడీని పీక తిన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికైనా వైద్యాధికారులు మేల్కొనాలి. అదేవిధంగా మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో లక్ష్మారెడ్డి కూడా విజిట్ చేసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తాయి. ఏది ఏమైనప్పుడు కూడా ఈ బాదేపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో డెడ్ బాడీల విషయం కావచ్చు, అలాగే సామాన్య రోగులకు కూడా మెరుగైన వైద్యం అందించాలని చెప్తున్నారు. అలాగే వైద్యాధికారులు ఎవరైతే నిర్లక్ష్యం వహిస్తున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఇన్సిడెంట్స్ పునరావృతం కావద్దు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా, అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న మహబూబ్ నగర్ జిల్లాలో ఇలాంటి ఘటన జరగడం చాలా దారుణం అని చెప్పేసి కూడా పలువురు కూడా విమర్శిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అందరూ కూడా కలిసి వేసే సంఘటన చెప్పవచ్చు. ఇలాంటి సామాన్యులకు ఇలాంటి ఘటనల వల్ల పునరావృతం కూడా అన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజేష్ తో గురుప్రసాద్, మహాన్యూస్ జడ్చర్ల నుంచి.